తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించనున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ సర్కారుపై సంధించాల్సిన ప్రశ్నలు, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కులగణనపై బీసీ సంఘాల అభ్యంతరం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ తరుణంలోనే కేసీఆర్ సభకు రానున్నారని కేటీఆర్ చెప్పడంతో అసెంబ్లీ సమావేశాలపై మరింత ఆసక్తి నెలకొంది. రేపటి నుంచి అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణకు సంబంధించి మరి కేసీఆర్ వస్తారా? గత నుంచి అనుకుంటున్నారు కేసీఆర్ సభలకి హాజరవుతారని చెప్పి. మరి ఈసారి సెషన్స్ కైనా హాజరవబోతున్నారని చెప్పి తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. స్వామి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీలో వ్యవహరించే తీరుపైన దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు గత అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఒక్కరోజు మాత్రం వచ్చి వెళ్ళినటువంటి కేసీఆర్ సరే సమావేశాల్లో పూర్తి స్థాయిలో పాల్గొంటారా లేదా అన్నది కూడా కొంత సస్పెన్స్ నెలకొని ఉన్నది. నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చాట్ చేస్తూ ఈసారి సమావేశాలకు కేసీఆర్ వస్తారని చెప్తూనే మరోవైపు కేసీఆర్ స్టేచర్ తగ్గిన వ్యక్తి అసెంబ్లీ లేకపోవడంతో కేసీఆర్ మీద దూషిస్తూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఎదుర్కోవడం కోసం అసెంబ్లీకి వచ్చి తిట్టుపడాలా అంటూ అనే మాట్లాడారు. మరి దానికి సంబంధించి కూడా వారు 1-2 రోజులు మాత్రమే వచ్చిపోతారా లేకపోతే సెషన్ మొత్తం పాల్గొంటారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో లేవనెత్తాల్సిన కీలక అంశాలపైన కూడా ఆయన వారికి ఒక దిశానిర్దేశం చేస్తారు. దీనికి తోడు ఒకవైపు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపైన కూడా ఏ అంశాలపైన అసెంబ్లీలో ప్రస్తావించాలి, వీటి మీద వయో తీర్మానాలు ఇవ్వాలి, ఎవరెవరు ఏ అంశాల మీద మాట్లాడాలని సంబంధించి కూడా కేసీఆర్ వారికి చెప్తారు. అసెంబ్లీలో మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపైన దిశానిర్దేశం చేస్తూనే రాష్ట్రంలో రైతు రుణమాఫీ మీద ప్రభుత్వం ఇంకా పూర్తిగా చేయలేదు, మరోవైపు రైతు భరోసా కూడా పూర్తిగా ఇవ్వలేదు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి పూర్తిగా ఇవ్వలేదు, ప్రభుత్వం కావాలని చెప్పేసి అన్ని చేశామని అబద్ధాలు చెప్తుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కులగణన చేసినప్పటికీ కూడా వాటిపైన బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి బిల్లులు ఈసారి అసెంబ్లీలకి రానున్న నేపథ్యంలో వాటి మీద ఎలా స్పందించాలి, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి పార్టీ ఎలాంటి శాంతం మాట్లాడాలి, కాళేశ్వరం సంబంధించి కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రతో గతంలో కేసీఆర్ చేసిన పనులపైన కేవలం కాళేశ్వరాన్ని పూర్తిగా దాన్ని రిపేర్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అనేక చోట్ల వాటర్ మేనేజ్మెంట్ లేకపోవడంతో రైతులంతా కూడా పంటలు ఎండిపోయి ఇబ్బంది పడతారు. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ తండ్రి లోపల ప్రమాదం జరిగి 2 వారాలు అవుతున్నప్పుడు కూడా సరైన సహాయక చర్యలు తీసుకోవట్లేదు. ఒకవైపు లోపల ఉన్నటువంటి కార్మికులను రక్షించే పరిస్థితి లేదు, వారిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. రాష్ట్రం నెలకొన్నటువంటి పంటలు ఎండిపోవడం, కరువు పరిస్థితులపైన కూడా అసెంబ్లీలో లేవదీసే అవకాశం కనబడుతుంది. రాష్ట్రంలో అప్పులు, ఇలా అనేక కీలక అంశాలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత ఏ అంశాలపైన ఏ విషయాలు లేవనెత్తి ప్రభుత్వం పైన ఎలాంటి పోరాటం చేయాలో విషయం సంబంధించి కూడా ఈ సమావేశంలో ఒక దిశానిర్దేశం చేస్తారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.